సెక్రటేరియట్లో జరిగిన ఇన్ఫార్మల్ క్యాబినెట్ మీటింగ్లో సీరియస్ చర్చ జరిగిందా? క్యాబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం మంత్రుల మధ్య కొన్ని అంశాలపై హాట్గా డిస్కషన్ జరిగిందా అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. ఇంతకీ ఇన్ఫార్మల్ సమావేశం పెట్టడం వెనుక ఉన్నటువంటి అసలు కారణాలేంటి? ఈ క్యాబినెట్ సమావేశంలో అధికారులు లేకుండా నిర్వహించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? అధికారుల తీరుపై సమావేశంలో ఎలాంటి చర్చ జరిగింది? సీఎం మంత్రుల మధ్య జరిగిన రాజకీయ సంభాషణలేంటి? ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం. మొదటిసారి అధికారులు లేకుండా రేవంత్ సర్కార్ సెక్రటేరియట్లో అందుబాటులో ఉన్న మంత్రులతో ఇన్ఫార్మల్ క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. అయితే ఎందుకు అధికారులు లేకుండా ఇన్ఫార్మల్ క్యాబినెట్ సమావేశం నిర్వహించారు అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, ప్రభుత్వ వర్గాల్లో మొదలయ్యింది. రైతు భరోసా లాంటి స్కీమ్కు సంబంధించి నిధుల విడుదల, పేపర్లెస్ క్యాబినెట్, 7 రకాల సన్నవడ్లకు బోనస్, కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక అంశాలపై మంత్రుల బృందం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఇవి చాలా ప్రధాన నిర్ణయాలు. మరి అధికారులు లేకుండా ఎందుకు తీసుకున్నారు అనే ఆలోచన ఇప్పుడు అందరి మధ్యలో మొదలయ్యింది. నిజమే కదా, ప్రాజెక్టుల అంశం, మెట్రో ఫేజ్ 2 అంశం, ఇలాంటి నిర్ణయాలు అధికారులు లేకుండా ఎందుకు తీసుకున్నారు? మరి అధికారులపై ప్రభుత్వానికి నమ్మకం పోయిందా అనే చర్చ మొదలయ్యింది. మరోవైపు క్యాబినెట్ విషయాలు లీక్ అవుతున్నాయని ఒక్కసారి ఇన్ఫార్మల్ మీటింగ్ పెట్టుకుందాం. ఇప్పుడు కూడా ఏమైనా లీక్ అయితే మనలోనే ఒక్కరు లేదంటే అధికారుల్లో ఎవరో లీక్ చేస్తున్నారనే విషయాన్ని పసిగట్టసని ఇలాంటి క్యాబినెట్ నిర్వహించారా అనే ప్రశ్న ఇప్పుడు తెరపైకొచ్చింది. అయితే ఇంటర్నల్ సమావేశం జరిగింది. ప్రభుత్వం కొన్ని కీలక డెసిషన్స్ తీసుకుంది. అలాగే అధికారుల తీరుపై సైతం సీఎం రేవంత్ రెడ్డి ముందు చర్చకొచ్చినట్టు సమాచారం. ప్రభుత్వంలో ఇంకా కొందరు అధికారులు మంత్రుల మాట, ఎమ్మెల్యేల మాట వినడం లేదని, ఇప్పటికే 30 నెలల పాలన అయిపోయింది, ఇంకా 30 నెలల పాలనే మిగిలి ఉంది, చివరి 10 నుండి 12 నెలలు ఎన్నికల సమయమే ఎలా అంటూ చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నారని అధికార వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక అలాంటి వారుంటే తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని, అలాంటి వారికి లూప్ పోస్టింగ్ ఇద్దామని చెప్పినట్టు సమాచారం. ఇక దీంతో పాటు తదుపరి సీఎస్ ఎవరు అనే చర్చ కూడా జరిగినట్టు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న సీఎస్ పదవీ కాలం 3 నెలలు ఎక్స్టెండ్ చేయడమా లేదంటే కొత్త వారిని తీసుకోవాలా అనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించినట్టు తెలుస్తోంది. ఇక ఈ అంశంతో పాటు సీఎం మంత్రుల మధ్య ఉన్న గ్యాప్ గురించి ప్రస్తావించినట్టు చర్చ జరుగుతోంది. మీరు చెప్పినట్టే ఇంకా 30 నెలల పాలన మిగిలి ఉంది. మరోసారి అధికారంలో రావాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. మంత్రుల మధ్య ఉన్న విభేదాలు పక్కన పెట్టాలని కోరినట్టు సమాచారం. ఏదైనా ఇబ్బంది ఉంటే తన దృష్టికి తీసుకుని వస్తే స్వయంగా తానే మాట్లాడుతానని చెప్పుకొచ్చినట్టు సమాచారం. ఇక దీంతో పాటు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలు, కౌంటర్స్కి మంత్రులు త్వరగా కౌంటర్ ఇవ్వాలని ఆదేశించినట్టు టాక్ వినిపిస్తోంది. చాలా ఆలస్యంగా కౌంటర్ ఇవ్వడం వల్ల ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలు ప్రజల్లోకి వెళ్లిపోతున్నాయని, తర్వాత మాట్లాడిన ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అలాగే రాజకీయ విమర్శలు వచ్చినప్పుడు మంత్రులు ఎక్కడికక్కడ స్పందించాలని, తమకేం సంబంధం అంటూ చూడకుండా గట్టిగా కౌంటర్ అటాక్ చేయాలని కోరినట్టు సమాచారం. మొత్తానికి ఇన్ఫార్మల్ క్యాబినెట్ సమావేశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అధికారులు లేకుండా సీఎం, మంత్రులు మనసు విప్పి మాట్లాడుకున్నారని అధికార పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అలాగే కొన్ని అంశాలపై ఫోకస్ చేసి నిఘా పెట్టారని, దాంతోపాటు పాలనాపరంగా రాజకీయ అంశాలు మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. మరి రానున్న 30 నెలల పాలనలో ఎలాంటి మార్పులుంటాయో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.